సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను మియాపూర్లోని క్యాండియర్ లగ్జరీ అపార్ట్మెంట్స్కి వచ్చాను. చూడొచ్చు, జంక్షన్కి, మియాపూర్ జంక్షన్కి చాలా దగ్గరలో ఉంది. ఓఆర్ఆర్ కూడా ఇక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉంది. సో రైట్ సైడ్లో క్యాండియర్ 40 లగ్జరీ అపార్ట్మెంట్స్ని చూడొచ్చు. ఇది 4.5 acres దీన్ని నిర్మించారు. ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి. హ్యాండ్ ఓవర్కి కూడా అది దగ్గరలో ఉంది. నా లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, క్యాండియర్ ట్విన్స్. ఇది 2025లో దీన్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అన్ని రకాల ఇక్కడ సదుపాయాలు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఒక మోడల్ హౌస్ కూడా ఉంది, అది చూద్దాం, కస్టమర్స్ తో మాట్లాడదాం. పదండి. మియాపూర్ జంక్షన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే క్యాండియర్ ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మోడల్ హౌస్కి వచ్చాను. ఒకసారి లోపలికి వెళ్దాం, పదండి. హలో అండి, మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శరత్. శరత్ గారు, ఇది చూడడానికి వచ్చారా, కొన్నారా? So I already brought the apartment in Candier 40. It is on 39th floor, and the main reason for booking this apartment is close destination towards metro. That was the main reason, and this area is going to develop in future. So that is the reason I bought this apartment. క్యాండియర్ ట్విన్స్ లో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేశారు లావణ్య. ప్రస్తుతం నాతో పాటు లావణ్య ఉన్నారు. హలో లావణ్య గారు, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. ఎందుకు ఇదే చూస్ చేసుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్యాండియర్ ట్విన్స్ అనేది నేను అంటే ఎందుకు చూస్ చేసుకున్నాను అనే క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటి అంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి అని అంటే, నేను ఇంతకుముందు చాలా ప్రాపర్టీస్ నేను సర్చ్ చేశాను. అండ్ ఈవెన్ ఐ విజిటెడ్ ఆల్సో. ఐ వెంట్ ఓవర్ దేర్, ఐ విజిటెడ్ ఓవర్ దేర్. బట్ దెన్ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే, లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఇది ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అని కాదు, ఇట్స్ గెటింగ్ డెవలప్డ్, మచ్ మోర్ డెవలప్డ్. 5 to 10 years బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ అంత ఏం లేదు, ఇప్పుడు డెవలప్ అయింది. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఉంటుంది. వై? బికాస్ అది కూడా మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకు అనేది. మెట్రో స్టేషన్ కి దగ్గరగా ఉండడం అది ఒక రీజన్. సో అండ్ వీ గాట్ ద న్యూస్ దట్ ఈవెన్ మెట్రో ఈస్ గెటింగ్ ఎక్స్టెండెడ్, రైట్? అఫ్ కోర్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ గెట్స్ ఎక్స్టెండెడ్ ఆర్ నాట్ ఆల్సో, ప్రస్తుతానికైనా కూడా మెట్రో అనేది దగ్గరగా ఉంది దీనికి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, కాలేజెస్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా ఈ సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చెప్పాలి అని అంటే, లైక్ ఎట్ ద టైం ఈ ప్రాపర్టీని నేను తీసుకున్న టైంకి మా బాబు అంటే అట్ ప్రెజెంట్ ఇప్పుడు 9th standard చదువుతున్నాడు. సో మేబీ 3 yearsకి వచ్చినా కూడా లైక్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని సరౌండింగ్లో ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అని, అది కూడా ఒక రీజన్. చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నారు దీనికోసం. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పబోతున్నాను. గ్రౌండ్ అంటే ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా. సో లైక్ ఇట్స్ సంథింగ్ లైక్ వీ హ్యావ్ సో మెనీ ప్రాపర్టీస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సో మెనీ రినౌన్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ Aparna, My Home, these all are there. But still ఇదే ఎందుకు అని అంటే, ఫస్ట్ పాయింట్ ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ అబౌట్ దేర్ కమిట్మెంట్ అండ్ ద ట్రాన్స్పరెన్సీ. ద డే 1 నేను ఇక్కడ ప్రాపర్టీని విజిట్ చేయడానికి వచ్చిన టైం నుంచి తర్వాత నా ప్రాసెసింగ్స్ కానీ డాక్యుమెంటేషన్స్ కానీ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం గురించి కానీ మోడల్ ఫ్లాట్ చూపించడం గురించి కానీ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ దే ఆర్ కమింగ్ అండ్ దెన్ షోయింగ్ ఇట్, బట్ దే ఆర్ లైక్ ఇనఫ్ ట్రాన్స్పరెంట్ ఆన్ ఇట్, ద వే హౌ దే ఆర్ లెటింగ్ ద కస్టమర్. క్యాండియర్ ట్విన్స్ కి వచ్చిన ఒక కస్టమరు ట్విన్స్ తీసుకోవాలి అనే దానికి ఎంత వరకు వాళ్ళు డీటెయిల్స్ చెప్పగలుగుతారో అంత, అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తున్నట్టుగా కాకుండా దే ఆర్ ట్రాన్స్పరెంట్ ఇనఫ్. కమిట్మెంట్ ఒకటి, ట్రాన్స్పరెన్సీ ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ అదర్ రీజన్స్ కూడా నేను చెప్పాను కదా. మెయిన్ రీజన్ వచ్చేసి మెట్రోకి దగ్గరగా ఉంది. అండ్ మీ బీయింగ్ ద ఐటీ ప్రొఫెషనల్, ఐ జస్ట్ థాట్ ఐ నీడ్ టు గెట్ సమ్ టైమ్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ మై వర్క్ ప్లేస్. So I just thought this would be the correct place, and it's my dream home. అన్ని రకాలుగా ఆలోచించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి, మీ బాబు గురించి ఆలోచించి ఎగ్జాక్ట్లీ ఇది చూస్ చేసుకున్నారు, అంతేనా? ఇది డ్రీమ్ హోమ్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాలి. యాక్చువల్గా హ్యాపీ అనే దానికన్నా కూడా ఐఎమ్ మచ్ మోర్ బ్లెస్డ్ టు ఓన్ మై హోమ్, మై డ్రీమ్ హోమ్ ఇన్ దిస్ ప్రాపర్టీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మేము ఇక్కడ మియాపూర్ నుంచి వచ్చామండి. మియాపూర్, జనప్రియ నగర్ నుంచి వచ్చాము.
మేము ఇక్కడ ఆల్మోస్ట్ 20 years నుంచి మియాపూర్లోనే ఉన్నాము. సో లాంగ్ బ్యాక్. సో ఈ ఏరియాలో చూస్తూ ఇటువైపు అంతా సర్చింగ్ అనమాట. సో ఎప్పటి నుండి సర్చ్ చేస్తున్నారు? 20 సంవత్సరాలుగా మియాపూర్లోనే ఉంటున్నారు. ఎప్పటి నుంచి అంటే ఒక 3 years నుంచి మాత్రం నేను విడిగా ఇంకొక ఫ్లాట్ తీసుకుందాము, ప్రీమియర్ లో తీసుకుందాము అని చెప్పేసి 3 years నుంచి సర్చ్ చేస్తున్నాను. సో ఈ లొకాలిటీలో ఇంచుమించు బాచుపల్లి నుంచి మీకు బాగా ఐడియా ఉంటుంది. 20 years నుంచి ఈ ఏరియాలో ఉన్నారంటే బాగా గ్రిప్ ఉంటుంది దీని మీద. సో అదే ఈ ఏరియాలో చూస్తున్నాం కదా, అసలు మేము వచ్చినప్పుడు మియాపూర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఐ కెన్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు నన్ను ఎవరైనా అపార్ట్మెంట్ అడిగితే ఐ కాంట్ టెల్ దెమ్. ఎందుకంటే నేను చదువుకున్నప్పటి నుంచి ఇంచుమించుగా ఇక్కడే ఉన్నాము. సో ఆ ఏరియాలో చూస్తుంటే ఈ ఏరియాలో కొంచెం ప్రీమియంగా లగ్జరీగా ఉండేటట్టు చూద్దాము అని ఆలోచనతో చూస్తే వెట్టెక్స్ దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ ఇటు వచ్చాము. 40లో యాక్చువల్గా మేము చూసాము. సో అప్పటికే అయిపోయాయని చెప్పారు అనమాట. సో అరే ఇక్కడే ఉండి కూడా మనం తెలుసుకోలేకపోయాం. 40 floors అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, వీ కుడ్ హ్యావ్ ఓన్డ్ ఇట్ అని ఆలోచించి సరే అనుకుంటే అప్పుడు శ్రీనివాస్ గారు అని హీ రికమెండెడ్. సో వీఆర్ ప్లానింగ్ దిస్ వెంచర్. అండ్ ఇంకా అప్పుడు భూమి పూజ కూడా అవ్వలేదు. ఇలా ప్లాన్ చేస్తున్నాం అని బ్రౌచర్ అది ఇంకా రాలేదు. నేను మీరు అది సజెస్ట్ చేస్తాను, మీరు అక్కడ చూడండి. ఇంకా స్టార్టింగ్లో ఉంది కాబట్టి యూ కెన్ గెట్ ఎట్ ఎ గుడ్ ప్రైస్ దెన్ దిస్ వన్. అప్పటికి ఆయన చెప్పినట్టు 38th floorలో ఉంది ఆ 40లో, ఇంకా వేరేవేవి లేవు. సో దెన్ హీ సజెస్టెడ్ దిస్ వన్. సో ఇట్స్ నాట్ లైక్ ద కన్విన్సింగ్ అండ్ ద వే దే యాక్చువల్లీ షోడ్ అస్ ఎవ్రీథింగ్. అండ్ వన్ అదర్ థింగ్, ద ఎమ్యూనిటీస్ అండ్ అదర్ స్టఫ్ ఏవైతే చూపించారో, సో ఐ కంపేర్డ్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. ఓకే, చాలా అన్నిటితో కంపేర్ చేసుకున్నారు, అన్ని చూశారు. 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మీకు తెలుసు, ఐడియా ఉంది. ఈ ఏరియా మొత్తం ఇంచుమించుగా తెలుసు. ప్లస్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఏవైతే ఫెసిలిటీస్ కానీ ఏవైతే ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో ఆల్మోస్ట్ కంపేర్ చేసుకుంటే రెండు సేమ్ గానే ఉంటాయి. కాకపోతే ఇంటీరియర్ గా ఏవైతే వీళ్ళు ఇస్తున్నది ఏదైతే ఉందో, వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ద కమిట్మెంట్ దట్ దే గివ్ బిఫోర్ టువర్డ్స్ ది ఎండ్ వెన్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ అన్నది. సో ఇది కూడా నేను యాక్చువల్గా బెంగళూరులో వెళ్ళి అక్కడక్కడ వెంచర్స్వి ఫ్రెండ్స్ ద్వారా అక్కడక్కడ కంపేర్ చేసిన తర్వాత క్వాలిటీ ఈస్ గుడ్. సో దే ఆర్ మోర్ దెన్ 10 years అండ్ దెర్ ఆర్ నో ఇష్యూస్ అని చెప్పేసి ఇవన్నీ కనుక్కున్న గురించి కూడా పూర్తిగా కనుక్కున్నారు. సో అది తెలుసుకున్నాక, సో వన్ అదర్ థింగ్ ఏంటంటే వీళ్ళ ఎక్కడే ఈ ఏరియా వెంచర్ లో బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ లేదు. అవును, ప్రతి బెడ్రూమ్ కి బాల్కనీ ఉంది, నేను కూడా చూసాను. యాక్చువల్లీ దాట్ ఈస్ ఇంట్రెస్ట్ టు మీ యాక్చువల్లీ. సో పొద్దున్నే బెడ్రూమ్ నుంచి అలా బాల్కనీలోకి వస్తే ఆ వ్యూ ఉంటుంది. ప్లస్ పక్కన ఇంకొకటి ఏంటంటే 40 twins కి మీకు ఇట్ సైడ్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళది ఇది నో కన్స్ట్రక్షన్ విల్ బి డన్ ఐ డోంట్ నో ఇన్ నియర్ 50 years ఆర్ సో. ఇటువైపు ఇది ఓపెన్ టు స్కై, అటువైపు బ్యాక్ సైడ్ ఇంకా మనకి రాదు. సో దీనికి లైటింగ్ కానీ దానికి కానీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నది. దిస్ ఈస్ గోయింగ్ టు బి హైవే ఇది ఆల్రెడీ. సో 3 వైపులు మీకు 3 sides కూడా కంప్లీట్ గా ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు అప్పుడే ఏమీ కన్స్ట్రక్షన్స్ అవ్వవు కూడా ఇన్ నియర్ ఫ్యూచర్ కూడా. ఎంత బాగా ఆలోచించారండి. సో ఎప్పుడైనా ఇలా బాల్కనీలోకి వచ్చినా కూడా ఫుల్ వ్యూ ఎప్పటికి కూడా మీకు ఇక్కడ మళ్ళీ ట్రీస్ ఏవైతే అక్కడ గ్రో చేస్తారో సో మీకు మంచి కూల్ ఉంటుంది క్లైమేట్. అది కూడా అంతా ఇవన్నీ ఆలోచించి ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ నియర్ అనేది ఆల్రెడీ తెలిసిందే 20 years కాబట్టి ఇవన్నీ మా ముందు కట్టినవే. సో దట్ మేడ్ అస్ ఇంట్రెస్టింగ్. బాగా చెప్పారు. ట్రిపుల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా మీరు తీసుకున్నారు? ఇక్కడ అన్ని మిసెస్ కదా, అంటే తను చూస్ చేశారా మీరా? మీరు అన్ని కనుక్కున్నారు. ఇక్కడికి వచ్చాక అల్టిమేట్ ఫైనల్ డెసిషన్స్ వాళ్ళదే, మనం ఊరికే ఇవన్నీ కనుక్కోవడమే. నాగవర్ధిని మీకు నచ్చిందా? నచ్చింది మేడం. ఓకే, మా పాపకి 18th floor లో హైయెస్ట్ ఫ్లోర్ లో ఉండాలని ఇష్టం, అందుకు మేము 18th floor లో బుక్ చేసుకున్నాం. అక్కడ నుంచి వ్యూ చూడాలి, అమ్మ అక్కడ నుంచి బాగుంటుంది అన్న లెవెల్ తోటి దాంట్లో బుక్ చేసుకున్నాం. హ్యాపీనెస్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు? నెక్స్ట్ ఇయర్ ఎండ్ అన్నారు. నెక్స్ట్ ఇయర్ ఎండ్. ఓకే, వెయిట్ చేస్తున్నారు. 2025 కోసం వెయిటింగ్ అంతే. 2025 కోసం. ఓకే, అదే 25 year end కన్నారు. సో కరెక్ట్ గా నెక్స్ట్ 2 years లో వీ షుడ్ బి దేర్ అని. ఈ కంపెనీ గురించి ఏం చెప్తారు క్యాండియర్? యా, స్పెషల్ గా ఏంటంటే దే ఆర్ క్వాలిటీ గురించి కానీ, సో ద పీపుల్ దట్ దే రిక్రూట్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు వచ్చింది అక్కడ రాకేష్ గారు అని, ఇక్కడేమో శ్రీనివాస్ గారు అని. సో వీళ్ళిద్దరూ ఏదైతే ఉన్నారో ఇక్కడ ఫిర్దౌస్ మేడం ఒక ఆవిడ. సో ఎప్పుడు కాల్ చేసినా దే స్పీక్ వెరీ పొలైట్లీ. కమిట్మెంట్ అంటే ఎన్నిసార్లు చేస్తారా బాబు వీడికి పని లేదా అన్నట్టు అలా ఎప్పుడూ లేదు. ఏదైనా పేపర్ మిస్ అయింది సైన్ చేయాలండి మీరు ఇది బాబు నీ తర్వాత వచ్చి సైన్, నాకు వీకెండ్ తప్పితే కుదరదు మేడం, సాటర్డే అయితేనే వస్తాను అని. నేను యాక్చువల్గా టు బి ఆనెస్ట్ నేను మోడల్ ఫ్లైట్ కూడా చూడకుండా బుక్ చేశాను. నేను నాతో పాటు చూస్తున్నారా? లాస్ట్ వీక్ వచ్చిన యాక్చువల్గా, అప్పటి వరకు నేను మోడల్ ఫ్లైట్ కూడా చూడలా.
వాళ్ళు బుక్ చేసి 1 year అయింది, మోడల్ ఫ్లాట్ కూడా చూడలేదు. జస్ట్ వాళ్ళ మాటల మీద వాళ్ళు చెప్పిన దాని కమిట్మెంట్. ఇప్పుడు చూసాక ఏమనిపిస్తుంది? ఏది అంటే ఆల్రెడీ తీసుకున్నాక మీరు మోడల్ ఫ్లాట్ చూస్తున్నారు కదా, చూసాక ఏమనిపించింది? నెక్స్ట్ ఇది హైయెస్ట్ ది అనమాట. నేను 17-11 తీసుకున్నా. దీంట్లోకి ఆలోచించుంటే బాగుండేది. ఆ రోజు బడ్జెట్ ఎక్కువ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇది స్పేషియస్ గా అనిపిస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. 2025 కోసం మీరు వెయిటింగ్ అంతేనా? థ్యాంక్ యూ. So my name is Sanjay. I took Candor 40 in May 2021. I researched this Candor in Bangalore. I like the proximity of Miapur, where I am staying currently. And when I purchased this flat, it was just started the construction. And today what I can see, it's a huge and tallest building in Miapur. I get a privilege to see my flat, which is in 20th floor, where I can see the ample of greenery and the sight. The visibility from my flat was very nice. When I purchased this flat, at the time, we were facing the COVID-19 and there was a lockdown. And this Candor people helped me a lot at the time of pandemic. Their way of connecting with the people was good, and we are expecting that the flat is going to be handed over as soon as possible. So I choose this Candor 40 because it is very near to my work location, and I can see there are a lot of good connectivity from the road as well as from the metro, which will give ample of opportunity to take any of the transport to travel any part of city at any point of time. So the construction quality what we see right now is exactly what is been mentioned at the time of sale, as well as the amenities what we can see right now. It's very attractive. We are just seeing, we are just waiting to get in the house as soon as possible.